అని ఆయన నడిపించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Shatala maregedela marakadala maregedela kadorobo rakadala maregederi andorola barakadala marakada lere dorobo sakatele barakatelia koraba regedela makata le brate sefedida da barakedele asobo la bregedila sofredida barakatala malapododo. Father Lord Daddy Jesus, we invite your mighty presence in this place, oh Lord. We invite you once again, Holy Spirit, Lord. Let this place be filled with the holy presence, oh Lord. We bind and break every darkness in this place, oh Lord. We break every disturbances in this place, oh Lord. Father, let we all worship you today, not by might, not by strength, oh Father, only by your Spirit, oh Lord. We need your leading, Holy Spirit, Lord. The people who are in this place, oh Lord, let them be filled with your fire. Let them be filled with your presence. Let them be filled with the anointing, oh Lord. Let the power overtake us today, Holy Spirit, Lord. Oh rakatalam andaru kuda nolu terala, ovaru kuda maunanga undakoodu. దేవుని స్థలంకి వచ్చి ఎవరు కూడా అటు దిక్కులు చూస్తూ అవి ఆలోచిస్తూ ఎవరు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్క నోళ్ళు తెరచాల, మహిమపరచాల. ఈ దినం ఎందరో చూడలేక ఉన్నారు. ఈ దినం అందరూ ఉన్న పడకల్లో చనిపోయి ఉన్నారు. ఈ స్థలంలో అందరూ హాస్పిటల్స్ ఉన్నారు. ఈరోజు దేవుడు కృపను బట్టి ఆయన సన్నిధిలో అందరూ కూడా వేచున్నాము. అందరూ కూడా నోళ్ళు తెరిచి ప్రార్థించాలా, ప్రార్థించాలా. ఆయన సన్నిధి కొరకు అందరూ కూడా ప్రార్థిస్తాం. మనం ఆరాధనకు వెళ్ళక ముందు మన ప్రతి ఒక్క హృదయాన్ని సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించాలి, అందరూ స్వరాలు బయటికి వినిపించబడాలా. We invite you, Holy Spirit, Lord. We need your presence, oh Lord. We need your leading, Holy Spirit, Lord. Ratala masedele kedina maragatala baradada baba baba baba. Shada nama katala marekedele barakadana nama baba baba baba. Oh rakatala maredede. Thank you, Lord. అందరం కూడా చప్పట్లు కొడుతూ, ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. మన జీవితంలో మేలు చేసిన దేవునికై ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవును కదా, మన జీవితంలో ఎన్నో మేలు చేసి ఉన్నాడు. ఆ మేలు చేసిన దేవుని అందరం కూడా ఇదిగో ఆరాధిస్తాం. చప్పట్లు కొడుతూ స్తోత్రం. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు
నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. అవును కదా, నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమనిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 చప్పట్లు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరం చప్పట్లు కొడుతూ యేసయ్య నామంని మహిమపరుస్తాం. ఆయన మేలు చేయకుండా ఉండలేని దేవుడు ఆయన. స్తోత్రమయ్యా. చప్పట్లు కొడుతూ అందరం కూడా ఆరాధిద్దాం. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదులాకుంటి. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదులాకుంటి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చప్పట్లు కొడుతూ మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరం కూడా తాకిలో ఆయన సన్నిధిలో మనకు పరిపూర్ణమైన ఆనందం కలదు. ఆయన సన్నిధులు ఇదిగో శాంతి కలదు. అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం.
చప్పట్లు కొడుతూ దగ్గరగా చప్పట్లు కొడదాం అందరం కలిసి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు. Thank you, Lord. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చప్పట్లు కొడుతూ అందరం కూడా థ్యాంక్ యూ లార్డ్. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము మనకి. అలాంటి సంతోషముతో నింపుతున్న దేవునికి అందరం చప్పట్లు కొడుతూ యేసయ్య నామముని మహిమపరుస్తాం. దానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామముని మహిమపరుస్తాం. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ఆనందంతో పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు
పట్టిన పాడదామా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా ఉండాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమునే మహిమపరుద్దాం అందరం కలిసి ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారి నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వాసానికి కర్త నా గమ్యము నీ మాటలు అవునయ్యా నాకెంతో అవునయ్యా విశ్వానికి కర్త నీవే నా గమ్యము అవునయ్యా నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా అవును కదా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకెత్తుదాం చేతులు పైకెత్తుదాం యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రమయ్యా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ అందరం కూడా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ చప్పట్లు కొడుతూ
అందరం చప్పట్లు కొడుతూ యేసయ్య నామముని మహిమపరుద్దాం. చప్పట్లు కొట్టాలి అందరూ కలిసి. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గల్లములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ యేసయ్య నామముని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి. స్తోత్రం. గ్లోరీ. ఎడారి త్రోవల్లో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నిలిచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవల్లో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. అవునేసయ్య తండ్రి దేవ ప్రభా, ఇది కోట్లాది దూతలతోనైనా ప్రభా తండ్రి ఆరాధించబడుతున్న ఆరాధన దైవం నీవయ్య తండ్రి ప్రభా. ఇదిగో దూతలతో ప్రభా తండ్రి అనునిత్యమునైన ప్రభా తండ్రి కొనియాడబడుతున్న దేవుడు నీవేసయ్య ప్రభా. అందరం కూడా ఇదిగో స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా నోళ్ళు తెరిచి కొన్ని నిమిషాలతో తీసాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం యేసయ్య ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం ప్రభువా తండ్రి, నీకు వందనాలయ్యా దేవ ప్రభువా. అందరం చేతులు పైకి దయచేసి. థ్యాంక్ యూ లార్డ్.
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీలో ఏరువై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయ్యా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. అవును కదా. కేవలం చేతులు పైకెత్తి కూడా మన హృదయాంతరంగంలో సమృద్ధిగా దీవించావు. అందరం చేతులు పైకెత్తి. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా చెప్తామా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేనెళ్ళే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. మనల్ని దీవించిన దేవుడికి రెండు చేతులు పైకెత్తి అందరం కూడా ఎవ్వరు చేతులు దించకుండా అవును ప్రభా నువ్వు మమ్మల్ని సమృద్ధిగా దీవించినందుకు నీకు వందనాలను పాడదాం. లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. అవును కదా. నా కన్నీరంతా తుడచావే కన్న తల్లిలా కొలువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడచావే కన్న తల్లిలా నా కొదవంతా తీర్చావే కన్న తండ్రిలా దాశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే జీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. అందరం కూడా అందరం
అందరం కూడా కనీసం నోలు తెరిచి స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరం కూడా నోలు తెరిచి మహిమపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. స్తోత్రమయ్య ప్రభువా, we praise you Lord, we praise you Almighty Lord, we praise you Lord Daddy Jesus. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Holy Spirit. ఆయన సుందరుడు, 10,000లో అతి ప్రియుడు. అందరం కూడా మన హృదయాంతరంగా నుండి మన చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్మరిద్దామా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు సుందరుడు యేసయ్యా, అతి పరిశుద్ధుడు నాయనా యేసయ్యా. అందరం కూడా ఆత్మలు నిమగ్నమై ఆ దేవుని ఆరాధించా. అందరం కూడా దేవుని మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అందరం మన చేతులు పైకెత్తి సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అవును కదా, ఆయన సుందరుడు. వేలాది కోట్లాది దూతలతో అనునిత్యం కొనియాడబడుతున్న పరిశుద్ధుడు. ఇదిగో ఈరోజు ఇదిగో మనం అందరం ఆయన ఉండటం ఎంతో భాగ్యము కదా. ఆయన కృప మన పట్ల అధికంగా ఉండడం బట్టి ఇదిగో ఆయన ఇంకా నిలిచి ఉన్నాం కదా. అందరం కూడా మన అంతరంగం నుండి ఆ పరిశుద్ధుణ్ణి ఆరాధిజా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. నోలు తెరచి 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, నోలెత్తి, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా,
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. మరోసారి చివరిగా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. అందరం కూడా ఒక 2 నిమిషాలు నోలు తెరచి దేవుని మనం పరిజాం. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ ఆల్మైటీ లార్డ్ డాడీ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓ ఇదిగో భాషలు లేని వారందరూ దేవుడు భాషల వారు ఈరోజు ఇవ్వబోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఎవరైతే ఆశతో కలిగి ఉన్నారో దేవుడు ఇదిగో భాషల వరం ఇవ్వబోతున్నాడు. భాషల వరం రాని వారందరూ మీకు వచ్చిన లాంగ్వేజ్ దేవుని స్తుతించండి. దేవుని మహిమ బలంగా ఈ స్థలంలో దిగబోతుంది. ప్రతి ఒక్కరు నోరు తెరచి ఓ షాడాల మరేలి అందరల మరదరల మరదేలి అందరల మరకడల మమ రాడేలే మరోకు దొరబో సెదరల మరకటల మరెగెడి అందరన మమ ఓ రాదాన మసెగెడి అరలబో రకటల మరదన బబబబబ ఓ రకటల మరెగెడి అరదన మసెగెడి మరకటల మరెగెడి రాదోరబో షాడాల మరదన మరదన మమ రాగెడి అందరల బరకద. ప్రతి ఒక్కరు నోరు తెరచి మీకు భాషలు రాకపోయినా మీకు వచ్చిన లాంగ్వేజ్ స్తుతించాలా. నీ రోజు ఇదిగో మనం ప్రార్థిస్తున్న ప్రార్థనలు ఆ పరలోకానికి చేరులాగున ప్రతి ఒక్కరు కూడా హృదయాంతరంగంలో అందరూ కూడా మొర పెడదాం. ఎవరు కూడా ఆపకూడదు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. నీ అగ్ని ప్రభువా, నీ అగ్ని దేవ ప్రభువా, నీ అభిషేకమయ ప్రభువా, నీ అభిషేకంతో ప్రతి ఒక్కరు అభిషేకించండి అయ్యా నాయన ప్రభువా. నూతన అభిషేకం దయచేయండి అయ్యా నాయన ప్రభువా. నూతన శక్తిని దయచేయండి అయ్యా నాయన ప్రభువా. నీ బలం అనుగ్రహించండి అయ్యా ప్రభువా. Let your fire, oh Lord, Daddy Jesus. Let your fire come upon the people, oh Lord. Let your fire burn every iniquity, oh Lord. Let your fire break every demonic chains, oh Lord, Daddy Jesus. Let your fire, Father, Lord, Daddy Jesus. Grace of Father, Lord, Daddy Jesus. Lord, break every balance between you and us, oh Father. Break every shackles, oh Lord. Break every chains, oh Lord, Daddy Jesus. Right now, Father, Lord, Daddy Jesus. Let the presence overtake, oh Father, Lord, Daddy Jesus. Oh, praise you, Lord. అందరూ కూడా ఓవర్ ఆపకూడదు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ అది ఆయన సన్నిధి కలుస్తున్న సమయంలో ఓవర్ కూడా ఆయన సన్నిధికి ఆటంకంగా ఉండకూడదు. అందరూ కూడా ఇదిగో ఈ సమయంలో దేవుని స్తుతిస్తాం. ఇదిగో నోరు తెరచడానికి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా మహిమపరచండి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచి ఒక నిమిషం మహిమపరచాం. నోరు తెరిచి స్తుతిస్తుండగా ఆ బలమైన ఆ గాలి, ఆ బలమైన ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇది ప్రతి ఒక్కరిని ఆవరించబోతుంది. మీరు నమ్మినాను, ఇదిగో నమ్మకపోయినాను, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఇక్కడ కదులుతుండగా ప్రతి ఒక్కరు కూడా మీ చేతులెత్తి దేవనం తాకాయ అయ్యనం దాటిపోకాయ అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తాం. ఓ షాటాడా మామా బాబా బాబా రాఠాలా మకరెడెడెడే రాఠాలా మరకడల మరకటాలా మరెగెడే షాటాడా మకటాలా మరకటాలా బా. Touch your people, Father, Lord, Jesus. Ratala makusetele baba baba rakatala makata barakatele dela baba. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit, Lord. తండ్రి దేవ ప్రభువా, ఇదిగో మా ఆరాధనల ప్రభువా, మా తోడుగుండి నడిపించిన స్తోత్రాలయ్యా దేవ ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభు మీరు తాకండి ప్రభు, ఆశీర్వదించండి అయ్యా నాయన ప్రభువా. ప్రభు ఏ బిడ్డలైతే ఏ
ఆశతో వచ్చి ఉన్నారు ప్రభా తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన దేవుడవయ్య ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి అయ్యా నాయన ప్రభా. నీ వాక్యంతో మాట్లాడి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం చప్పట్లు కొట్టాలి. అందరూ కొడుతూనే ఉండాలి, చప్పట్లు కొడుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి ఆయన క్షేమంగా ఈ ఆరాధన అంతట్లో ఆయన బలమైన సన్నిధిని తోడుగా ఉంచినందుకు అందరం చప్పట్లు కొడుతూనే ఉండాలి, చప్పట్లు కొడుతూనే ఉండాలి, చప్పట్లు కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఫ్రెష్ గ్లోరీ. Thank you for your fresh anointing, Lord Jesus. Thank you for your fresh glory. Thank you, Jesus. Thank you, Lord. Andaram dayachesi కూర్చుందాం. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Fresh glory, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Praise God, praise God, praise God, praise God. Hallelujah. 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 Thank you, thank you. This one, okay. Praise God, glory to God. Glory to God, glory to God, glory to God. What a beautiful presence of heaven in our midst. Hallelujah. Kan saha ko rahan tia, kan shusi kan taha, ruhan tia. Hallelujah, hallelujah, hallelujah. Kan soshi kan tua. Therefore, with the angels and archangels and with all the company of heaven, we laud and magnify thy glorious name, evermore praising thee and saying, Holy, 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 Lord God, you are all in the holies, you are all in the holies, and God is looking down upon you, Kantua Shoka, and smiling upon you. మరి దేవుని సన్నిధానం మనలో ఉన్నది. ఎంతో దేవుని మహిమ మనందరూ కూడా మనను ఆవరించి ఉన్నది. మరి ప్రభు పరలోకం నుండి యేసు తండ్రి అనే దేవుడు మనందరినీ చూస్తున్నాడు. ఎంతో ఆనందంతో సంతోషపడుతూ ఉన్నాడు ఆయన. I want you to know, my beloved, that I'm still in your midst, and anointing each one of you, blessing each one of you. I'll be with you throughout. నా బిడ్డలారా, నేను మీ మధ్యలో ఉన్నాను. మీ అందరిపైన కూడా నా ఆశీర్వాదాన్ని నేను కుమ్మరించున్నాను. My grace and mercy will not depart from you. నా కృప, నా కరుణ మీపైన ఎల్లప్పుడూ ఉంటుంది. I'm pouring grace upon grace upon grace upon each one of you. ప్రతి వారిపైన కూడా నేను కరుణ ఎంతో వారిపైన నేను కుమ్మరించు ఉన్నాను. I'm going to bless each member of the worship team. మరి ఆరాధన క్రమంలో ఈ వర్షిప్ టీం చేసిన పరిచర్య పైన వారినందరినీ కూడా నేను మిక్కిలి ఆశీర్వదించున్నాను. Despite challenges, they have been faithful. మరి ఎన్నో కష్టాలు ఎదురుపడినా కూడా వారు ఇక్కడ దేవుని సమక్షానికి వచ్చి మన అందరినీ కూడా ఆనందపరచాలని, దేవుని సన్నిధానంలో మనల్ని తీసుకువెళ్ళాలని వారు ఎప్పుడు ఇక్కడ క్రమంగా భక్తిగా వస్తూ ఉంటారు. And my grace and blessings are upon you all. ప్రతి వారిపైన నా కృప, నా కరుణమై ఉన్నది. Today I'm going to do miracles in your midst. ఎన్నో అద్భుత కార్యాలు మీ మధ్యలో జరగనున్నవి. I'm going to satisfy each one of you. ప్రతి వారు ఇక్కడ వచ్చిన వాంఛలన్నీ Just cry out your desires to me wherever you are. Hallelujah. మీకు Hallelujah. కావాల్సినవన్నీ కూడా మీరు కోరుకున్న అన్నీ కూడా నేను ఇవ్వనున్నాను. Tell me two desires of your heart. Two desires of your heart, each one of you, by faith. You ask me for two things that you want, either spiritual or temporal, whatever you want. Ask me two things. Hallelujah. మీ హృదయంలో దేని గురించి మీరు వాంఛించున్నారో, ఏ కోరికలు ఉన్నాయో
వాటిలో రెండిటిని మీరు అడిగిన ఎడల నేను ఇప్పుడే మీకు ప్రసాదించనున్నాను. Ask by faith, my beloved children. Ask విశ్వాసంతో మీరు అడిగినది మీకు దొరుకును. and it will be manifested in your lives. It will be manifested in your lives. మరి మీరు జీవితాల్లో నేను ప్రత్యక్షపడనున్నాను. You will see it happening in your lives. మీ జీవితాల్లో ఎంతో ఆనందపడనున్నారు. I'm laying my hand of blessing upon each head. ప్రతి వారి పైన కూడా నేను నా తలపైన నా చేతి పెట్టి ఆశీర్వదిస్తున్నాను. Those of you who have asked for good health, either for yourself or for your home people, just lift your hand and receive it. Receive it. Receive it. Those of you who have asked for good health and strength, just receive it. Receive it. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది నాకు శరీరం ఆరోగ్యము మరి బలము నేను పొందాలి అని వారు దేవుని ప్రార్థిస్తున్నారు. వారందరితో విశ్వాసంతో ఇప్పుడే నేను ఇస్తున్నాను, దాన్ని పొందండి. And those who have asked for spiritual things, those of you and those who have asked for my perfect will in their lives. మరి కొంతమంది అడుగుతున్నారు, నా జీవితంలో ప్రభువా నేను ఏం చేయాలి, నీ 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 వాంఛ ఏమిటి అని నన్ను అడుగుతున్నారు. అది కూడా నేను తెలపనున్నాను వారికి. Those who have asked for spiritual things, you are going to receive a breakthrough and get what you have asked for. Just lift your hand and receive వరముల కొరకు అడిగి ఉన్నారు కాబట్టి వారందరూ కూడా నేను ఆత్మీయ వరములు ఇప్పుడే ప్రసాదించనున్నాను. And those who have asked for peace and joy in your family and salvation and restoration, కొంతమంది తమ కుటుంబాల్లో శాంతి సమాధానాలు మరి వారి సంవాదాల్లో వారు సరిగా నడుపునట్టు మరి వారు నన్ను కోరుతున్నారు. అవి కూడా నేను అనుగ్రహించున్నాను. Those who have asked for restoration and rejuvenation in your family, just lift your hand. Just lift your hand. Just lift your hand and receive. జీవం కావాలి, కుటుంబం పూర్తిగా పైకి లేవాలి, ఉద్యోగం పొందాలి అనుకున్న వారికి కూడా ఆ ఉద్యోగాన్ని కూడా నేను అనుగ్రహిస్తున్నాను. I've come to work miracle amongst you. మీ అందరిపైన కూడా నా ఆత్మీయ వరములు నేను ప్రతి వారికి కావాల్సిన నేను ఇవ్వనున్నాను. And there are one or two people who need a financial breakthrough also. They've cried out to me, Lord, 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 when will I get my financial breakthrough? I'm giving it to you, daughters. I'm giving it to you, son. I'm giving it to you, financial breakthrough. Just receive it. ఇక్కడ ఎంతో మంది వచ్చి ఉన్నారు. వారు అడుగుతున్నారు, నాకు ఆర్థికంగా నేను బాధలు పడుతున్నాను ప్రభువా, నేను ఆర్థిక బాధల నుంచి దూరం చేయమని వారు మూడపడుతున్నారు. వారందరికీ కూడా కావలసినని నేను సమకూరుస్తున్నాను. I am the Lord, the God of all flesh, and there's nothing too hard for me. నేను ప్రతి సృష్టించిన దేవుణ్ణి కాబట్టి నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మీరు విశ్వాసంతో నన్ను అడగండి, మరి పొందండి. What is impossible for you, beloved, is all possible for me. మీరు అనుకుంటున్నారు నాకు అసాధ్యం కాదు అనుకుంటున్నారు, మీకు అసాధ్యం కానిది నాకు సాధ్యమని మనకు దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. I am your father and I love to be with you. I love to give you what you are asking me. మరి నేను మీ తండ్రిని కాబట్టి మీకు కావలసిన నేను ఇవ్వాలని నేను ఎంతో దాని గురించి నేను సంతోషపడుతున్నాను. Ravali, my beloved daughter, Ravali, my beloved daughter, Ravali, hallelujah. My heart is filled with joy seeing you today. మీ అందరిని కూడా నేను ఎంతో ఆనందిస్తున్నాను. Rajit ka rohanti ka Rajit ka sato ka roha. You're going to be blessed. మీరందరి కూడా పైన కూడా నేను ఆశీర్వాదాన్ని కుమ్మరించున్నాను. My grace be upon you. My mercy be upon you. నా కరుణ నా కృప మీ పైన ఉన్నది. Amen. 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 Hako shansiro anto satiro to kasato young man. Kanto kansato young man. Kanto kansato. You're going to receive a big breakthrough in your life, my son Nitish. You're going to receive a very big breakthrough in your life. నా కుమారుడు నితీష్
నీ జీవితంలో ఎన్ని కొత్త విషయం జరగనున్నది. ఒక బ్రేక్‌త్రూ నీ జీవితంలో జరగనున్నది త్వరలో. I have watched your faithfulness in little things, and I'll bless you with much, much, much greater thing than you thought possible ever in your life. నీకు కావాల్సిన నీ భక్తితో ఇక్కడ వస్తూ ఉంటావు. నేను అదేంటి గమనించినాను. దాని కొరకే నీవు ఎన్నో విషయాలకు అర్హుతుడు కాబట్టి నువ్వు పొందనున్నావు త్వరలో. Be upon you. My blessings be upon you. నాకు My mercy be upon all of you, all of you, all of you. ప్రతి వారిపైన నేను ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాను. Hallelujah, hallelujah, hallelujah. Praise God, Lord God. You know, young woman there, Angela, Kanto Satya Roto, I'm breaking the bondage of you, Karohan Tia, in Jesus' name. Every bondage, Katohari, Katoka, that has cut you, Kanto Satya Roto, I'm breaking it off you and your family in Jesus' name. అంజలా, నా కుమార్తె, నీ జీవితంలో ఎన్ని కట్టుబంధాలు ఉన్నాయో, ఏమి బాధలు ఉన్నాయో, వాటినన్నిటిని కూడా త్వరలో నేను తీయనున్నాను. My daughter, whatever the wicked one stole from you, I'm restoring a double fold, starting as of now, today. అపవాది నీ జీవితం నుంచి ఏమి తీసుకుని వెళ్ళినాడో, దొంగిలించి వెళ్ళినాడో, దానికంటే పదంతలు నీకు నేను ఇవ్వనున్నాను. The wicked one is scared because I'm going to use you powerfully and mightily, much more than before, and I'm breaking every barrier down right now in your life, my beloved Angela. I want you to know that I know your thoughts, I know your heart, I know your mind, and I'm doing it for the glory of the name of the Lord Jesus హృదయంలో ఏమి Christ. యోచించున్నావు, నువ్వు ఏ ఆలోచనలో ఉన్నావో అట్టి అన్నిటిని కూడా నాకు తెలుసును కాబట్టి నువ్వు బాధపడకము. నీకు కావలసినన్ని నేను త్వరలో సమకూర్చనున్నాను. నీకున్న బంధములన్నిటి నుండి నిన్ను విడపంచనున్నాను. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. And you Shalini, my daughter, my beloved daughter, Shalini Kanto Sato, I have a package of blessings for you today. నా కుమార్తె శాలిని, నేను మిక్కిలి నిన్ను ప్రేమించున్నాను. నీ కొరకై ఎన్నో నీకు కావలసినవన్నీ సమకూర్చనున్నాను. Just lift your hands, beloved, and take that package of blessings. మరి నేను ఇచ్చు ఆ ప్యాకేజీను నువ్వు చేతులు ఎప్పుడే విశ్వాసంతో పొందుము. So that joy may fill your heart till you overflow with the నీ joy of హృదయం the నుండి Lord. ఎంతో శాంతి ఆనందములతో పొంగి పొరలించి పొందును. Satoka siya shoto antuan Abraham my son, I'm seeing your faithfulness completely, my son Abraham, and I'm seeing your heart and your mind, Abraham. అబ్రహాం, నా కుమారుడా, నువ్వు ఎంతో విశ్వాసంగా నా దగ్గర వచ్చున్నావు. మరి ఎంతో నీవు శ్రద్ధగా నా పరిచయించున్నాను. నేను అది గమనించినాను, గుర్తించినాను. దాని కొరకే నేను నీ ఆనందపడి నీపై నేను ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తున్నాను. And to the degree you're faithful, much beyond that, I'm going to be faithful to you. నువ్వెంతో భక్తిపూర్వకంగా విశ్వాసంతో నా పరిచయం ఇక్కడ చేస్తున్నావు కాబట్టి నేను అది గుర్తించి నీకు నేను ఆశీర్వదించనున్నాను. And Veronica, my daughter, don't give up hope, don't give up expectation, don't give up trust in the Lord. వెరోనికా, నా కుమార్తె, నువ్వు నా పైన రక్షణ నా దగ్గర కనిపెట్టుము. నీకు కావలసిన ఎప్పుడు నన్ను విశ్వాసంతో నేను నిరీక్షణతో ఉండము. నీకు కావలసినవన్నీ త్వరగా నేను సమకూర్చున్నాను. Though it seems dark to you, though the world seems dark and rejection to you, my daughter, I am there and my will shall prevail in your family life. నువ్వు ప్రపంచంలో ఎంతో మరి చీకటిని అంధకారాన్ని చూస్తున్నావు, కానీ నువ్వు బాధపడకము. నిన్ను నీ కుటుంబాన్ని ఈ అంధకారం నుంచి తీసి తెలుగులో మిమ్మల్ని నడున్నాను. In your family nobody can question my will or drive me away from your home. మరి మీ జీవితము, నీ కుటుంబంలో ప్రతి వారు కూడా నేను వారి కొరకు యోచించినదే వారి జీవితంలో జరగనున్నది. నువ్వు బాధపడకము. My grace and mercy be upon you. I love each one of you. Each one of you is a special person. ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా
ఒక ప్రత్యేకమైన వ్యక్తి నా దృష్టిలో. Each one of you is a child of the living God. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా జీవించు ప్రభు యొక్క బిడ్డలు అని గమనించున్నాను. Therefore be of good cheer and keep rejoicing, my beloved. Keep rejoicing so that your answers will come very fast. కాబట్టి మీరు ఎప్పుడు సదా సంతోషంతో ఉండండి, మీకు కావలసినన్ని త్వరగా రానున్నవి. In Jesus' name, amen. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము, ఆమేన్. Praise God. We have a new person amongst us. ఇక్కడ కొత్తగా ఒక బ్రదర్ వచ్చి ఉన్నారు. The young man behind, would you tell us your name? Samuel. శామ్యూయల్. కూర్చోండి శామ్యూయల్ గారు. Thank you, Samuel. You are welcome in our midst. God bless you. God శామ్యూయల్ bless మిమ్మల్ని you. దేవుని సన్నిధానానికి మేము God bless ఆహ్వానిస్తున్నాం. you. Praise God. Praise God. So, you see, we get God's word as we are reading the scriptures, and on that day, God starts talking. I wait upon him and I say, Lord, give me Rhema word, not what you told me earlier. Give me Rhema word, a new Rhema word. And God has given us a new Rhema word for today. దేవుని ఎప్పుడు నేను ప్రార్థిస్తుంటాను, ప్రభువా మరి సంఘానికి ఏ విషయం నేను తెలపాలంటే దేవుడే నాకు వేరు వేరు విషయాలు మరి గ్రంథం ద్వారా నాకు తెలుపుతుంటాడు. ఆ విషయాన్ని నేను పంచుకొని ఉన్నాను. So I was reading the book of Luke, లూకాసు వార్త, and God talked to me to Luke chapter 3 about John the Baptist. మరి లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను గురించి నాకు దేవుడు తెలిపినాడు, ఆ విషయం మాట్లాడమని. So we all know that John the Baptist was born, hallelujah, surely, Kantosatarato, great joys coming your way, surely, great breakthroughs coming your way, surely. Just hold on and rejoice, keep rejoicing so that it will happen quickly, my daughter. చలి నా కుమార్తెను బాధపడకము, నీవు కాంచినవన్నీ త్వరగా నేను ఇవ్వనున్నాను కాబట్టి నువ్వు బాధపడక, నేను ఎప్పుడు విశ్వాసంతో నన్ను నమ్ము. God be with you. Hallelujah. Hallelujah. So, as we all know about John the Baptist, he was born to Elizabeth and Zechariah in their old age. మరి మనకు తెలిసిన విషయమే, ఎలిజబెత్ అండ్ జకరా వారి వృద్ధాప్యంలో వారికి ఒక పుత్రుడు కలిగినాడు. అతడు బాప్తిస్మిచ్చు యోహాను అనే విషయం మనందరికీ తెలిసినది. And John the Baptist, the word of God says in Luke chapter 1 verse 80, it says, the little boy greatly loved the Lord. మరి అక్కడ చూసినట్టయితే మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయం 80వ వచనంలో యోహాను ఎటువంటి వాడు అని అక్కడ దేవుడు చెప్పినవాడు. And when he grew up, he lived out in the lonely wilderness. అక్కడ దేవుని ఆత్మతో పెరిగిన వాడు. అతను ఇజ్రాయెల్ ప్రజలకు వెలుపడక ముందు అతడు అరణ్యంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Until he began his public ministry to Israel. కానీ దేవుని పరిచర్య వచ్చే వరకు ఆయన అరణ్యంలోనే ఉన్నాడు అని మనం చూస్తున్నాం. Many of you are also going to have a public ministry ministering to the Lord. అదేవిధంగా మనలో ఇక్కడ మనకు ఎంతోమందికి దేవుడు కూడా తన పరిచర్యలో వినియోగించనున్నాడు. Many of you, my beloved, will have a public ministry ministering to different groups. మరి మనలో ఇక్కడ ఎంతోమంది కూడా దేవుని పరిచర్య, దేవుని వాక్యంను వేరు వేరు గ్రూపులకు తెలుపుటకు నేను వినియోగిస్తాను. I will reward you and I will talk to you and through you and lead you forth in paths of righteousness. మీ జీవితంలో నేను మీ ద్వారా నేను మాట్లాడున్నాను ప్రజలకు, కాబట్టి నీతివంతమైన జీవితాన్ని జీవించండి. And even you, Rachel, are going to do great things for the Lord. రేచల్ నా కుమార్తె, నువ్వు కూడా నా కొరకు ఎన్నో పెద్ద పెద్ద కార్యం చేయనున్నావు. In your own home to start with. మొదటిగా నీ గృహంలో, నీ ఇంటిలోనే నువ్వు మొదలు పెట్టనున్నావు. Don't say I'm a mere housewife. It is the foolish housewives that I lift up to glorify myself, because then the glory belongs to the living God. నువ్వు అనుకోవద్దు, నేనేదో చిన్న హౌస్ వైఫ్, నాలో ఏం సాధ్యమవుతుంది, దేవుని కొరకు నేనేం పని చేయాలని అనుకుంటున్నావు. కానీ నిన్ను ఎంతో నేను బలంగా నేను నా పరిచర్లో
వినియోగించనున్నాను. It doesn't go to the education or the standing in life. It goes to the living God. Therefore, Rachel, I'm going to lift you and use you in ways you do not understand. కాబట్టి నువ్వు బాధపడకము, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అని అనుకుంటున్నావు, కానీ ఆ స్థితి నాకు అవసరం లేదు. నేను గుర్తించినాను, నిన్ను వినియోగించనున్నాను. So coming to Luke chapter 3, మరి లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్ల we find that a message from God came to John the Baptist. మరి ఇక్కడ దేవుని ద్వారా యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా మనకు దేవుడు చెప్పు విషయం ఏమిటి? As he was living in the desert, John the Baptist, when he grew up, was living in the deserts, and tradition says that the Qumran, the people of Qumran who were living near the Dead Sea caves, brought him up. మరి మీరు చూసినట్టయితే అతను జన్మించిన తర్వాత పూర్తిగా అరణ్యంలో మరి ఎడారిలో నివసించిన వాడుగా ఉన్నారు. అక్కడ ఆయనను కుమ్రాన్ అనే తెగవారు అతన్ని వారు గుహల్లో నివరించేవారు. అక్కడ అతను జీవితం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. And the Bible says that John the Baptist went from place to place, proclaiming the word of the Lord and preparing the way for the coming of the Lord Jesus Christ. మరి మీరు చూసినట్టయితే లేఖనంలో రాసిన ప్రకారంగా యోహాను మరి ఆ విధముగా ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశం వెళుతూ దేవుని వాక్యమును వెల్లడించు ఉండెను. దేవుని మార్గము సరళం చేయుటకు ఆయన దేవుడు వినియోగించినాడు. And he said that people should repent and be baptized to show that they were repenting. మరి ఆయన బాప్తిస్మ యోహాను ఏమన్నాడంటే ప్రతి వారు కూడా దేవుని యొద్దకు వచ్చి మరి దేవుని క్షమాపణ అడిగి దాని తర్వాత వారు దేవుడు క్షమించినాడు కాబట్టి వారు బాప్తిస్మ పొందవలను అని అందరికి కూడా ఆ విధంగా ఆదేశించి ఉండేవారు. Show that they had turned away from a sinful life and turned to God. కాబట్టి తమ జీవితంలో నుంచి తిరిగి పాత జీవితం నుంచి కొత్త జీవితము దేవుని జీవితంలో నడిచేటట్టు వారిని అందరినీ ఆ మార్గంలో పెట్టేవాడు. He said, I am not the Christ. I am just the voice in the wilderness crying out, prepare the way of the Lord. మరి అతను ఏమన్నాడంటే యోహాను, నేను క్రైస్తును కాదు, కానీ యేసుక్రీస్తు కొరకు మార్గం సరళం చేయుటకు వచ్చిన వాడిని అని అందరికీ కూడా అతను తెలిపినట్టుగా చూస్తున్నాం. And the Bible says that among those born from women, no one was greater than John the Baptist. మరి మీరు చూసినట్టయితే బైబిల్లో ఈ విధంగా కూడా రాసి ఉన్నది, మరి ఎంతోమంది పుట్టి ఉన్నారు కానీ యోహాను కంటే ఎంతో అతిశయుడు ఎవరు పుట్టలేడు, మహానుభావుడు ఎంతోడు పుట్టలేడు అని వాక్యం మనకు తెలుపుతున్నది. But those of us who are least in the kingdom of heaven are greater than John the Baptist. Why? Because we are washed by the blood of the Lamb and our names are written down in the book of life. కాబట్టి యోహాను కంటే మనం కూడా ఎంతో పెద్ద హోదాలో మనం ఉన్నామని మనకి లోకం తెలుస్తున్నది. దానికి కారణం ఏమిటంటే మనం అందరూ దేవుని బిడ్డలం కాబట్టి. So today we are going to see the preaching of John the Baptist. ఈ ఉదయకాలం మనము యోహాను ఏ బోధన గురించి మనం వివరంగా చదువుకుందాం. So John the Baptist was preaching to the people. He said, you brood of snakes. మరి అతను ఏమన్నాడంటే ఇజ్రాయెల్ విజయాన్ని చూసి మీరు సర్ప సంతానమా అని వారిని ఉద్దేశించి You are coming to be baptized to show that your life has changed, but it has not changed. మీరు అనుకుంటున్నారు నేను యూదుల మంది కాబట్టి మా జీవితాలు ఎంతో మార్పు వచ్చినది, కానీ మీ జీవితంలో ఏమీ మార్పు లేదు అని వారికి అందరికీ హెచ్చరించినాడు. You want to escape hell now, so you are coming here for baptism. ఎందుకంటే మీరు అనుకున్నారు, ఇప్పుడు మీరు తెలిసింది మీరు స్వర్గంలో వెళ్ళాలి కానీ లేకుంటే నరకంలో పడకుండా దానికి ఈ బాప్తిసం తీసుకున్నట్టుకు నా దగ్గరికి వస్తున్నాను. You are coming to be baptized to fool yourselves and to fool others that you have really changed. మీరు అనుకుంటున్నారు నేను యూదుని కాబట్టి నేను అందరికీ కూడా పరిపాలిస్తున్నాను అనుకుంటున్నారు. So how should we change? He referred them back to Deuteronomy chapter 6 verses 4 to 8. మరి బాప్తిసం పొందిన తర్వాత ఏ విధంగా మనం నడవాలి అనే విషయము
డ్యూట్రానమీ Deuteronomy chapter 6, verse 4 ద్వితీయోపదేశ to కాండము 8. 6వ అధ్యాయము 4-8 వచనం. So that- డ్యూట్రానమీ 6:4-8. That passage in that Moses is telling the children of Israel that you shall love the Lord your God with all your heart, with all your mind, with all your strength. అక్కడ మీరు చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండంలో దేవుని వాక్యం మనకు తెలిపినది ఏమంటే మీరందరూ కూడా పూర్తి హృదయంతోనూ పూర్తి ఆత్మతోనూ పూర్తి బలముతోనూ మీ దేవుని ప్రేమించండి అక్కడ వాసి ఉన్నది. This is the first great commandment that Jesus himself gave. మరి ఇదే ఆజ్ఞను యేసు ప్రభు కూడా మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. And so parents and elders were advised to love God and to show it also in their daily lives. Yes, we really love God. కాబట్టి ఈ ఆజ్ఞను మనము కనుకొని దాని విధంగా మన జీవితాల్లో నడపాలి. So when you really love somebody, what do you do? మరి దేవుణ్ణి ఎవరినైనా మీరు ప్రేమిస్తుంటే మీరు ఏం చేస్తారు? When you are with your friends, what do you do when you love somebody? మరి మన స్నేహితుల్లో మనం ఉంటుంటాం, ఆ స్నేహితుల్లో మీరు ఎంతో ప్రేమిస్తుంటారు కాబట్టి ఏం చేస్తారు మీరు? What do you do? You talk about them. You talk about them. This is the person I love so much, huh? I'd like to tell you. So he's telling the parents, you love God now with all your heart, with all your mind, with all your strength. Then talk about it in your homes. First lead that life. Actually love God first. And then you talk about it in your home to your children and your family members. మరి మనం ప్రేమించే వారిని మనం చూసినప్పుడు మనం ఏం చేద్దామంటే సామాన్యంగా మనం అందరికీ మన స్నేహితులకి అందరికీ చెప్తాము నేను ఆయన్ని ఆమెను ఎంతో నేను ప్రేమిస్తాను అట్లా అని మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్తాము. Talk about మంచి it. వ్యక్తి కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నా మంచి స్నేహితురాలని చెప్తాను. Talk about it when you're walking, talk about it when you're sitting, talk about it when you're eating, and write about it on the doorposts and lintels of your house. మరి అదేవిధంగా జీవితం మన దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లా మనం కూడా ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మనం ఎప్పుడు దేవుని గురించి వేరే వారికి చెప్తూ ఉండాలి. నేను ప్రేమించేవాడు దేవుడు, ఆ ప్రేమించే దేవుడు ఎటు మంచివాడు అనే విషయం ఎక్కడ మనం నడుస్తున్నా కానీ మన ద్వారము మన ఇంటి ద్వారాలపైన కూడా ఆ విషయం రాసి ఉండాలి అనే లేఖనం మనకు తెలుపుతున్నది. First do it and talk about it and make your children. You know you can make little children do what you want as their parents. So make your children also talk about things of God and the history of Israel up till that time. Even today, we people who know Christ and His saving grace should do it at least on Sunday, on a day of rest, that is the Sabbath day, in which we should honor God and lift Him up. Because why? The blessings of Sabbath will come upon us. The Bible says in Isaiah chapter 58 verse 8, if you keep the Sabbath, you'll get the blessings of Jacob your father, for the mouth of God has spoken. So one day at least you do it. I know you are busy people, you go to work, but then on Sunday you can do it and set an example. So John the Baptist is saying, you brood of vipers, you follow this first and then come and repent and take baptism. అదేవిధంగా ఏ విధంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని మనం అందరికీ కూడా తెలుపుతుంటే ముఖ్యమైన అంశం అది. మరి సబ్బాతు దినం అంటే మనం ఆదివారం నాడు సబ్బాతుగా మనం చేస్తుంటాం కాబట్టి ఆ సబ్బాత్ దినమును పూర్తిగా ఈ కార్యక్రమం కొరకు మనకు వినియోగించవాలి. ఎందుకంటే యోహాన్ని మనం ఏ విధంగా పిలుస్తున్నాడంటే సర్ప సంతానం అంటున్నాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలమైనా కూడా సర్ప సంతానం కాబట్టి మనం దేవుని బిడ్డలుగా వేరే వారికి తెలుపుట ఎంతో ముఖ్యమైన అంశం. So he says, you prove it by your lifestyle, and don't say we are children of Abraham. Now Israelites were the selected people, the children of Israel, of Abraham according to the flesh. So they thought they got a place in kingdom of heaven. So John the Baptist is telling you and me, don't think because you are Christians by name, you got a place in the kingdom of heaven, just like the fleshly children of Israel got a place in kingdom of heaven. So don't think that the whole nation of Israel that is at war today has got a place in the kingdom of heaven.
when Israel- only flesh cannot win the kingdom of God. ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే మేము అబ్రహాం సంతానము, మేము దావీదు సంతానం కాబట్టి మేము ఆటోమేటిక్గా స్వర్గానికి వెళ్ళిపోతాం, మాకు బాధపడే అవసరం లేదనుకున్నారు. కానీ వారు జీవితంలో ఎప్పుడు కూడా అవినీతి పాలై దేవుని వాక్యం ప్రకారము దేవుని చెప్పిన విషయంలో ఆజ్ఞల ప్రకారం నడవలేదు. కానీ వారు అనుకుంటున్నారు నేను పోతానులేని. అదేవిధంగా మనం కూడా ప్రపంచంలో వాటి అట్రాక్షన్స్లో మనం పడి దేవుని నుంచి దూరంగా ఉంటున్నాం. కాబట్టి మనం దేవుని బిడ్డ నా పేరు వాళ్ళ వల్ల కానీ నేను క్రైస్తవుడు కాను. నేను నరక ద్వారా నేను చేసిన దేవుని చేసిన పరిచర్య ద్వారా మనకు తెలుస్తుంది దేవుని బిడ్డ. He said God can produce children for himself, children of Abraham for himself. From these desert stones, he can raise up children of Abraham. Don't think just because of your birth you are saved. మరి అప్పుడు యోహాను ఏమన్నాడంటే, మీరు అనుకుంటున్నారు నేనంతా ఇజ్రాయెలు దేవుని బిడ్డలమని కాబట్టి అనుకుంటున్నారు ఎప్పుడు నేను స్వర్గంలో పోతానని. అది కాదు. దేవుడు కావలిస్తే ఎడారిలో ఉన్న రాళ్ళ నుంచి కూడా తన బిడ్డలను పుట్టించగలడు. కాబట్టి మీరు దాంతో సమానం. కాబట్టి మీరు అతిశయపడకండి, నేను దేవుని బిడ్డను కాబట్టి నేను స్వర్గానికి పోతానని. We can refer back when Jesus was coming victorious into Jerusalem on Palm Sunday. The children were shouting and praising God. And in Luke chapter 19, the Pharisees told him, keep these children quiet. How they are shouting. So he said, God is able to let the stones also sing praises of me. So these two are linked by that God can raise up children where he wants, when he wants, how he wants. Just because you're a born Christian doesn't mean you're going to heaven. మీరు చూసినట్లయితే మార్క్స్ వార్త 19వ అధ్యాయము 36-40 వచనంలో మీరు చూసినట్ల ఏ విధంగా దేవుడు యేసు ప్రభు మరి ఆ మట్టల ఆదివారం నందు విజయవంతుడై వస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. దేవునికి జయమని వారు అరుస్తున్నారు. అటువంటి సమయంలో అక్కడ ఉన్న పరిచయాలు ఏమన్నారంటే, యేసు నీ ప్రజలకు చెప్పు ఈ విధంగా అరచకూడదని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, వారు అరచకపోయినా కూడా ఇక్కడ రాళ్ళు వచ్చి అరుస్తాయని. And further in his speech and his message, John the Baptist said, the axe of his judgment is poised over you, ready to sever your roots and cut you down. God, that means the axe of God is ready to cut you off from your connection with Abraham. మరి ఇజ్రాయెల్ ప్రజలను ఈ విధంగా చెప్తున్నాడు, మీరు అనుకోవద్దు నన్ను దేవుని బిడ్డను కాబట్టి నాకేం కాదని. కానీ ఇక్కడ ఆయన తెలుపుతున్నది ఏమంటే, మీ కొరకై సిద్ధపరచబడిన ఆ గొడ్డలి ఉన్నది, మీ అక్కడే ఉన్నది. దేవుని మార్గంలో నడవక ఉన్న వారినందరినీ ఏ విధంగా చెట్లు కొట్టివేస్తారో దేవుడు కూడా ఆ గొడ్డలితో ప్రతి వారిని కొట్టివేసును అని ఇక్కడ లేఖనం ద్వారా తెలుసు. Further in his sermon, John the Baptist said, yes, every tree that does not produce good fruit will be chopped down and thrown into the fire. మరి అటువంటి వృక్షాలు మంచి ఫలములు ఇవన్నీ వృక్షాలను కాల్చిన ఉచ్చనాన్ని ఏ విధంగా కొట్టి పారేస్తారో అదే విధంగా దేవుని బిడ్డలు కాని వారిని కూడా తీసివేసి మరి అగ్నిలో ఆ విధంగా పారివేస్తారు. ఆ చెట్లను అదే విధంగా మనల్ని కూడా పారివేస్తారు. It applied not just to those people, it applies to us also, according to Matthew chapter 7. మత్తయి సువార్త 7వ వచనంలో చూసినట్టయితే ఆ కాలంలో ఏ విధంగా యోహాను వారిని హెచ్చరించినారో ఆ హెచ్చరిక మనకు కూడా ఇప్పుడు కూడా వర్తిస్తుంది అని మనం విని జాగ్రత్త పడాలి. Matthew chapter 7 verses 15 to 23 tells us, Jesus is talking here now, not John the Baptist. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-23. Matthew 7 chapter 15 to 23. ఈ విషయం కూడా అక్కడ వ్రాసి ఉన్నారు. Jesus is telling the people a bad tree cannot produce good fruit. ఇక్కడ యేసు ప్రభు తెలుపుతున్నా కూడా ఏమిటంటే
పనికిమాలిన వృక్షము మంచి ఫలములు ఇవ్వలేదు. There are wolves in sheep clothing which tear up the flock of Christ, and they are the bad trees which cannot bear good fruit. They teach the people to work for, to say there is no sin at all. You live your life and enjoy yourself. Just rejoice and do lustful things and walk in that way. Just come to church. You be an LGBT person, just come to a church and say you love each other. God taught love. This is wrong teaching by the wolves in sheep's clothing. మరి మీరు చూసేటట్టే ఎంతోమంది అబద్ధ ప్రశ్నలు చేస్తున్నారు. యోహాను వారిని ఏ విధ వేరుతో పోల్చాడంటే, తోడేలు మరి గొర్రెపిల్ల చర్మాన్ని తనపైన వేసుకొని వచ్చిన విధంగా వారు కూడా అటువంటి వారే. కాబట్టి అటువంటి మాటల ద్వారా మనం పెడదారి పెట్టి మన దేవుని వాక్యంను విడిచిపెట్టినట్ల మనము నరకంలోకే వెళ్తాం కానీ స్వర్గంలోకి వెళ్ళలేము. They say it is okay to make money for preaching. Like many foreign countries, there are big preachers on TV. They got their own private jets, 10-20 bungalows, making a lot of money. They think if you give money for God's kingdom, you'll become rich. All these wrong doctrines are being taught by the wolves in sheep clothing. They may have big names, but you know, in God's sight, it is not good to make money. And it's the poor people who give money. Even in India, certain ministries gather money and the poor people follow just like sheep without a shepherd, as Jesus would say. So these are the bad trees bearing bad fruit. మీరు చూసినట్టయితే ఈ అబద్ధ ప్రవక్తలు మన దేశంలో ఉన్నారు, కానీ ఎక్కువ మరి పాశ్చాత్య దేశంలో ఉన్నారు. వారు ఎంతో మరి ధనికులు. వారి విమానాల్లో వెళ్తూ ఉంటారు ఒక ప్రదేశానికి, వేరే చోటుకు వెళ్ళాలంటే. అటువంటి వారికి సంపదలు వారి దగ్గర ఉన్నాయి. వారు చెప్పేది ఏమంటే, మీరు మాకు డబ్బు ఇవ్వండి, చర్చికి డబ్బు ఇవ్వండి, డబ్బు ఇస్తే మీ అందరికి కూడా మరి దేవుడు ఇస్తాడంటాడు. కానీ అది లేఖనం ప్రకారం కాదు. అది మనలందరూ కూడా పెడదారి కప్పిస్తారు. కాబట్టి మన నీతివంతమైన జీవితం జీవించాలి. కానీ ఇటువంటి సరే మాకు రక్షణ దొరికింది, దాని తర్వాత మన ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు, మా ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అనే విషయం చాలా మన దుష్ట మార్గంలో నడుపుతుంది. And the bad trees, you know, they tell, they say to Jesus, we served you, Jesus. We preached to many people and had big meetings, Jesus. Your name we lifted. Nobody knew your name. We told your name to people. And Jesus will. We did miracles also in your name. And we did wonderful things in your name. And Jesus will say, depart from me, ye who practice lawlessness, you are not my children. Because if you follow the word of God, you must follow it wholly. Getting your references from the Old Testament is equally important as the New Testament. And making money and fooling people, you are heading towards hellfire. I don't know who you are. So these are the bad trees. They should be cut down and thrown into the fire. కొంతమంది ఏమంటారంటే అబద్ధ సాక్షులు, మరి పాత నిబంధనలో జరిగినవానికి ఏం దాంట్లో మనకు సంబంధం లేదు, కొంత నిబంధన వచ్చినది, కొత్త నిబంధన ద్వారా మనకు రక్షణ పొందినాం కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి రక్షణ పొందామంటే రక్షణ పొందినామంటే మనం సంతోషంగా ఆనందంగా మన ఇష్ట ప్రకారం నడవచ్చు. దేవుని వాక్యం ప్రకారంగా నీతివంతమైన జీవితంను విడిచిపెట్టి మా ఇష్ట ప్రకారం చేయొచ్చు అనుకుంటారు. కానీ ఆ విషయం మరి కరెక్ట్ కాదని మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కూడా పాత నిబంధన ఇప్పుడు కూడా ఎంతో వర్తిస్తుంది జీవితాల్లో. ఈ విషయం మనం తెలుసుకోవాల్సిన ఎంత అవసరం ఉన్నది. పాత నిబంధన ఇప్పుడు లేదనుకోకూడదు. పాత నిబంధనలు ఉన్నవి కూడా ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుంది. కాబట్టి మన దేవుడు చెప్పిన ప్రకారము, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మన జీవితంలో ఎప్పుడు నడుస్తూ ఉండాలి. సంపదలు అనేవి దేవుడే ఇస్తాడు, కానీ మనుషుల ద్వారా మనకు రావాలి. But this bad person, this wicked person has a son who is good. This problem is solved by Ezekiel chapter 18 verses 14 to 18. మరి ఎజికేల్ గ్రంథము 15 అధ్యాయము 14 నుంచి 18 వచనంలో ఉన్న విషయం గురించి మనం చదువుదాం. So if this wicked man has a child
who sees all his father's wickedness and he fears God. What happens then? This wicked person has a son who loves God and follows all God's ways and doesn't follow his wicked father. Should he be cut down with that battery? మరి మనం ఒక విషయం గుర్తిస్తాము, ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాసిన విషయము. ఒక రాజు ఉన్నాడు, అతడు ఎంతో దేవుని మార్గంలో నడిచేవాడు. కానీ అతను ఉన్న ముందున్న ఆయన తండ్రి ఆయన దేవుని మార్గం నడక విగ్రహారాధన చేస్తూ అటువంటి చేసేవాడు. అటువంటి సమయంలో శిక్ష ఎవరికి విధిస్తారు? So this child is following God, and in Ezekiel chapter 18 and verse 18 we find God is saying he shall not die because of his father's sins. మరి ఎజెకియల్ గ్రంథము మీరు 18వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూసినట్టయితే, ఆ తండ్రి చేసిన పాపముల కొరకు ఈ కుమారుకు అతను రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాబట్టి అతడు శిక్ష విధించబడరు, అతని తండ్రికే విధిస్తుంది. కానీ కుమారుడు మంచిగా దేవుని వాక్యంలో నడిచినట్ల అతని పైన కూడా ఏ విధమైన దేవుని మరి తీర్పు రాదు అని ఈ విషయం మనకు తెలుసు. He shall surely live. అటువంటి సమయంలో ఆ వ్యక్తి ఎప్పుడు నిత్య జీవం పొందుతాడు అనే విషయం. But his father shall surely die because of his sins. కానీ అతని తండ్రి పాపం చేసినాడు కాబట్టి అతను పాపం చేసిన తర్వాత అతను మరి నరకంలో, because he is cruel and robs people, he shall surely die. కాబట్టి మనం చేసిన పాపాలకు మనమే జవాబులు ఇవ్వాలి, కానీ మన కొడుకులు కానీ మన తండ్రులు కూడా జవాబులు ఇవ్వలేరు. Then what happens to that son? Should you cut him off with the battery and burn him? మరి అతని కుమారుడికి ఏమి శిక్ష విధించబడుతుంది? He explains it. Paul explains it in Romans chapter 11. Romans chapter 11. మరి ఈ విషయం గురించి రోమేల గ్రంథము 11వ అధ్యాయము 17, 18, 24 వచనంలో రాసి ఉన్నది. Paul tells us that this battery you can call a wild olive tree. Just a minute. This battery you can call a wild olive tree. ఈ ఒక విషయాన్ని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అటువంటి చెడ్డ తండ్రి కానీ వంశం ఏమిటంటే ఒక ఆలివ్ ట్రీ, అడవిలో ఒలివ చెట్టు ఉంటుంది. అది అసలైన ఒలివ చెట్టు కాదు, అడవి ఒలివ చెట్టుగా ఉంటుంది. Paul is telling us that from a wild tree you can cut off a fruit bearing. In John chapter 15, Jesus tells us when a branch is bearing fruit, still you cut it so that it bears more fruit. And Paul is telling us, you take that branch that is bearing good fruit of God and graft it into the cultivated olive tree of Abraham. మరి ఇక్కడ ఈ విషయం ఒక రూపాంతరం చెప్తుంది ఏమంటే, ఒక మంచి ఒలివ వృక్షం ఉన్నది, దాంట్లో పండ్లు కాసే వృక్షం అది. అక్కడి నుంచి ఒక కొమ్మని కొట్టి దాన్ని ఈ అరణ్యంలో అది మంచి ఒలివ కాదు, మరి కల్తీ అయినది, దానిపైన నాటిన ఎడల దాని నుంచి అదే విధమైన ఫలాలు వస్తాయి. During the rains, the gardener comes and cuts off certain branches of a tree and grafts it into a wild branch so that the good branch will grow. But here Paul is talking ulta. He's talking that there is a cultivated, cultured olive tree, and that is the tree of Abraham, whose roots are going down into God, so it's a good tree. మరి ఇక్కడ మంచి ఒలివ వృక్షం అంటే అది అబ్రహాం సంతానం గురించి వ్రాసిన విషయము.
ఆ సంతానం ఏ విధంగా ఆలివ్ వృక్షం వలె మంచి పండ్లను ఇచ్చినో ఆ సంతానం గురించి ఇక్కడ మంచి ఆలివ్ వృక్షం గురించి వ్రాస్తున్నారు. Because Abraham is the cultivated tree, Abraham belongs to God and Abraham's roots are in God. So the tree of Abraham is called the cultivated olive tree. So you take a branch of that wild olive tree that is bearing fruit and graft it into the tree of Abraham so that it becomes a part of Abraham. What Abraham is getting strength from, he's getting strength from the nourishment of God. So you take that son who is good and whose father is wicked, you take the branch of his and graft it onto the tree of Abraham so that that good boy will get strength and nourishment from God and grow as a part of a cultivated olive tree. మరి ఇక్కడ మంచి ఒలీవ వృక్షము అంటే ఏమిటి అంటే అది అబ్రహాం వంశావళి ఆ వృక్షం గురించి ఇక్కడ వాసినది. ఆ వేర్లు కింది వరకు వెళ్తుంది, నిత్య జీవం ఆ జీవించేది మంచి పండ్లు ఇచ్చే వృక్షం అది ఒలీవ వృక్షం. మరి మిగతా వృక్షం ఏమిటంటే అది ఒలీవ పండ్లు ఇస్తావు కానీ అది అడవిలో పెరిగినది కాబట్టి దాని మొక్కను కొమ్మను కొట్టి ఇక్కడ దీనిపైన అంటు పెట్టిన ఎట్లా ఇది కూడా అదే విధమైన ఫలములు ఇస్తుంది. అదేవిధంగా ఒక చెడ్డ కుమారుని తండ్రి యొక్క కుమారుని మనం తీసుకుని వెళ్ళి అబ్రహాం సంతానంలో ఏ విధంగా నాటినామో మంచి సంతానంలో నాటినట్లయితే అతడు కొంచెం మంచి ఫలములు ఇస్తాడు అని ఈ విధంగా వాటిని దేవుడు చూపిస్తున్నాడు. ఏ విధంగా మనకు So Paul explains it further in Romans chapter 2 verse 28 and 29. రోమీయుల గ్రంథము 2వ అధ్యాయము 28-29లో కూడా ఈ విషయం రాసి ఉన్నది. He says, for you are not real Jews just because you are born of a Jewish family. మరి అక్కడ ముఖ్యంగా పరిశుద్ధమైన పౌలు చెప్పినది ఏమంటే మనం యూదుల సంతానం కాబట్టి మనం ఎంతో పరిశుద్ధమైన వారు అని అనుకోవద్దు అంటున్నారు. You are not Jewish because you have taken circumcision. మరి యూదులు కావాలంటే వాళ్ళకి సర్కంసిషన్ అని చేసుకోవాల్సి ఉంటుంది. సర్కంసిషన్ తీసుకున్న యూదుడు కాబట్టి అది అబ్రహాం సంతానము అనుకోకూడదు. So who is a real Jew? According to Paul, a real Jew is anyone whose heart is right with God. మరి పాల్ చెప్పినది ఏమంటే మనము శారీరకంగా చేసుకున్న వల్ల సర్కంసిషన్ చేయకుండా మనం యూదులు కాము, కానీ మన విధంలో ఆ విధమైన సర్కంసిషన్ అయిన కదా మనము నిజమైన యూదులము దేవుని బిడ్డలమంటున్నాడు. For God is not looking only for people who have got bodily circumcision. He is looking for people who have got circumcision in their hearts. కాబట్టి యూదులు అనుకున్న విధముగా శారీరకంగా సర్కంసిషన్ అయిన వారు అది దేవుని బిడ్డలు కాలేరు, కానీ హృదయంలో సర్కంసిషన్ అంటే వారి పరివర్తన వచ్చిన వారే దేవుని బిడ్డలు అంటున్నారు. Circumcision of heart means a changed heart because you have repented of your sins, confessed your sins, washed your heart with the blood of Jesus, turned from a sinful life to a righteous life with the Lord God Almighty. మరి హృదయంలో ఆ విధంగా మనకు సర్కంసిషన్ అయినదంటే మన పూర్తి జీవితంలో పరివర్తన వస్తుంది. మనం నీతి మార్గంలో నడుస్తుంటాము, అవినీతి నుంచి దూరంగా ఉంటాం. కాబట్టి అటువంటి వారే అబ్రహాం సంతానము అని అన్ని దాంతో పోల్చుతూ ఉన్నారు. So all of us here have repented and given our hearts to God. మనం అందరం కూడా పశ్చాత్తాపడి మన హృదయాలను దేవునికి అర్పించినాము. So you and me, we are real Jews. కాబట్టి నేను మీరు మేమందరం కూడా నిజమైన
యూదులమని అని మనం గుర్తించాలి. We are real Israelites because children of Abraham are called Israelites. మరి మనం నిజమైన ఇజ్రాయెల్ రాజ్యాంగం ఎందుకంటే అబ్రహాం ద్వారా సంతానం అందరూ కూడా ఇజ్రాయెల్ని పిలిపించేవారు. So what is God doing? He took us from the trees that were bad trees bearing bad fruit, but we wanted God in our lives. We turned to Jesus and our branch started bearing good fruit. So when the bad trees cut down, before that God cuts off a branch that is bearing fruit according to John chapter 15 and takes it but doesn't burn it. He grafts it into the tree of Abraham, which is getting nourishment from God. Therefore, Ezekiel says that a child of a wicked man who follows God and does good things, he will be saved and become a son of Abraham, a real Israelite. So you and me, we are Israelites. మరి ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయం 14-18లో మనం ఒక చూసాము. మంచి ఫలమిచ్చు ఒలీవ చెట్టు, అది అబ్రహాం యొక్క సంతానము, వారి వంశావళి. వేరు చెట్టు, అది ఒలివ చెట్టే కానీ అది అడవిలో పెరిగినది, అది మంచి ఒలివ పండ్లు ఇవ్వదు. దాని నుంచి కొమ్మను కొట్టిపెట్టి దీనిపైన నాటిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో అది ఇప్పుడు నాటడం లేదు, కానీ మనము జీవితంలో పరివర్తన చెంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లా ఆ పరివర్తమైన మనము అదే విధమైన మంచి ఫలములు ఇస్తాం. కాబట్టి మనమందరూ కూడా అబ్రహాం సంతానమవుతాము, మనం ఇజ్రాయెల్ ప్రజలుగా మారుతామని ఇక్కడ వాక్యంలో తెలుపుతున్నాం. So that is what John the Baptist was preaching, that bad trees cut down and burn, but Ezekiel offers a hope for a branch of the bad tree bearing good fruit. Many of us in our own families, we find that the children turn to the Lord and they give up their old religion, but the parents persecute them, drive them out of the house, say we won't keep you in the house, we won't sponsor your education, we'll get rid of you, don't show your face to me ever again. So there's hope for them, and then it is God Almighty who takes care of them and feeds them and looks after them, because he says, I'm Jehovah Jireh, your provider. I provide for all your needs according to my riches in glory by Christ Jesus. మరి ఈ మంచి ఒలీవ వృక్షము మరి చెడ్డ ఒలీవ వృక్షం గురించి వాసిద్ద విషయం ఉన్నది. అది ఈ కాలంలో మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది మనలో ఉన్నవారు కొత్తగా వారు పరివర్తన చెంది దేవుని విశ్వసించే ముందు యేసు ప్రభుని రక్షణ ముందు సాగేవారు ఉంటారు. వారు ఎంతో శ్రమల పాలవుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వారిపైన శ్రమలు వేస్తూ ఉంటారు, కానీ ఆ తల్లిదండ్రులు చేసిన పాపాలు వీరిపైన రావు. మరి ఆ బిడ్డలను దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులు చేసిన పాపాలకు వీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, వారికి దీంతో సంబంధం లేదు. కాబట్టి దేవుడే వారిని ముందుకు సాగిస్తాడు అనే విషయం మనం అందరూ తెలుసుకోవాలి. So he called the people who were hypocrites as you brood of vipers, but then they got really scared. The crowd told John the Baptist, what should we do? What should we do? మరి ఆ కాలంలో బాప్తిస్మిచ్చిన యోహాను సంతానమా వేషధారులైన అని వారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు వారు మిక్కిలి భయపడి అతని దగ్గరికి వచ్చి, యోహాను చెప్పు, మేమేం చేయాలి మా జీవితంలో మార్పు రావాలంటే? John the Baptist said, if you have 2 coats, you give 1 to somebody. If you have enough to eat and left over in your house, share your food with somebody. And that is exactly what Jesus says in Matthew 25. He says, when I was hungry, you fed me. When I was naked, you gave me clothes. When I was sick and in prison, you visited me. So he's just giving us, John the Baptist, a little bit of what Jesus was going to teach himself to us. మరి అటువంటి సమయంలో ఆ యూదులు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు
యోహాన్ దగ్గరికి వచ్చి మేము ఏం చేయాలి, ఏ విధంగా మన జీవితంలో మార్పు రావాలంటే మీ ఉన్నవన్నిటి కూడా పంచుకోండి, బీదలతో మీరు పంచుకోండి, మీకు 2 లుంగి వస్త్రాలు ఉన్నాయట, ఒకటి వేరే వారికి ఇవ్వండి. ఈ విధంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేవిధంగా మన జీవితంలో పరివర్తన వచ్చిన వల్ల మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించాలి. మరి వారి కొరకు మనం జీవించాలి. మన జీవితంలో మార్పు వస్తుంది, అప్పుడు మనం దేవుని బిడ్డలమై అవుతాం. So the people asked him, yes, we'll do these things, but how shall we prove it to you that we have left our sins? How shall we prove it to you? So John the Baptist said to tax collectors, now today there's no tax collector, all our money is cut in GST and income tax, so let us change the tax collectors into a businessman. So Jesus is telling the businessman, when you give things and sell things, give correct weights and measures. As the book of Proverbs says, God hates those who give less weights and measure. Or even the Pularadi writes 100% pure ghee, but they do not use 100% pure ghee. And the goldsmith, you go, they add to it, they say it's 24 karat gold, but it's not, it's adulterated gold. So God is telling businessmen, be honest in your dealings, honest in your weights and measures. What you declare on your shop, do it, he's telling them. మరి అటువంటి సమయంలో యోహాన్ చెప్పినాడు, అందరికి కూడా చెప్పినాడు, అక్కడ వచ్చిన వారికి అందరికి కూడా చెప్పినాడు. వ్యాపారులు అయితే వారికి చెప్పినాడు, కల్తీలు లేకుండా మీ బరువులు సరిగా ఉండాలి, సరిగా అమ్మని అనే విషయం చెప్పినాడు. మరి ఎవరైనా ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటే మీరు కరెక్ట్గా ట్యాక్స్ తీసుకోండి. ఆ కాలంలో వారు ఏం చేశారు అంటే రోమీల వరకు ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసి జైల్లో పెట్టుకుని వాళ్ళకి వేసి వాళ్ళు చేసేవారు. ఈ విధంగా చేసేవారు. అటువంటివి చేయకూడదని చెప్పినాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు కూడా అటువంటి క్రైస్తవులు అయిన మనము అటువంటి జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని నడపాలి అనే విషయం మనకు. And what about us? We are expected to pay our taxes correctly to the government, because government makes roads and welfare things, whether they do or not, let's not question, but government is supposed to do our welfare. So pay your taxes correctly and happily. Your income tax, whatever, if you're a seller, your sales tax, whatever, you pay it happily and nicely. That's what John the Baptist is telling us today. ఇప్పుడు కూడా మనకు కూడా వర్తిస్తుంది. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఇటువన్నీ కూడా మనం స్వచ్ఛందంగా వాటిని పేమెంట్ చేస్తూ ఉండాలి. అదే విషయం ఆ కాలంలో యోహాను మనకు తెలిపినట్టుగా మనం చూస్తున్నాం. And some soldiers came. What should we do? We also are repenting. So John the Baptist said, be satisfied with your pay. Don't steal from people and break their houses. And when you attack the other country, don't steal from them. Don't take, when uncle was in Bangladesh liberation war, what did Indian army did? At that time, there were dollars, dollars and golds in the Bangladeshi banks. So what Indian officers did, they picked up dynamite. They had dynamite, to attack the enemy. So they dynamited the Indian banks and took away dollars, gold, and everything in the big trucks that were coming into Bangladesh for liberating them, send them back home. And when we got married, we were very poor. I would look at people's houses and say, look, they've got shells and such nice things. We don't have any remembrance of your Bangladeshi war. He was in the war. So he never told me. But today I know, when he was a young man, they told him, take some souvenir, take a pistol at least to remember you came to Bangladesh. No, I'm not taking. But God lifted us, honored us, and gave everything to us because we sought the kingdom of God and His righteousness. Because of uncle's honesty in the government, God lifted our children. As He promises in the Bible, if you serve Him and seek the kingdom of God and His righteousness, all this will be added. Actually, it happened in our lives much beyond our wildest expectations. God has blessed us. God has, we never expected. I never thought my children would be such hyper. I never imagined. They were normal boys with normal education, but God lifted. So you do that same thing to you and you'll be blessed, because God promises us, and all the promises of God are yes and amen in Jesus Christ.
కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే ధనకాంక్ష ఎప్పుడు కూడా మనల్ని పెడదారి పట్టిస్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం మేనేజ్ చేసుకోవాలి. ఇది మా జీవితంలో జరిగినది అనే విషయము నేను మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా మేము ఆశించలేదు అక్కడి నుంచి డబ్బు తీసుకొని ఇక్కడి నుంచి డబ్బు తీసుకొని ఆశించుకోలేదు. ఉన్న దానిలో మేము దాన్ని మా బిడ్డలందరినీ కూడా దేవుడు ఎంతో పైకి ఎత్తినాడు. కాబట్టి మేము సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాము. ధన ఆపేక్ష మనకు పైకి తీసుకువెళ్ళదు అనే విషయం మనం గుర్తించాలి. So today we saw the preaching of John the Baptist. He was pointing towards the teaching that Jesus would bring. He was in sync with Jesus' coming. He didn't want to say, I want to be greater than Jesus. No, he was happy with his position. So whatsoever God has given us today, let us be truly content, truly happy, and serve the Lord in whatsoever capacity we have. May God bless his holy word. కాబట్టి మనమందరం కూడా మనము ఎప్పుడు కూడా దేవుడిచ్చిన దానిలో మనం సంతోషపడి దానిలో మన జీవితాన్ని జీవించాలి అనే విషయాన్ని మనం గమనించి మన జీవితం సాగించినట్ల దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మనపై ఉంటుంది. మనం ఎంతో ఎప్పుడు కూడా ఆనంద సంతోషంలో ఉంటాము. Does anyone have a testimony to share? A small testimony, not what happened then and there, what happened here and now, little while. Yeah, please come. Angela, please come. Move this side. Give her the mic. Come, Angela. Come here. Thank you, sister. Praise the Lord. Last week, sisters preached about using our talents, and I was very convicted because my husband and I were involved in so much ministry about a year ago, but things happened which just, made me feel like I can't do anything. But when that word touched my heart, I felt, no, I can teach well, I can explain scripture well. Let me start my Bible study again. I called up to sister and asked her, please pray for me. You spoke this word, I want to stand on it straight away. So immediately this last week I held a meeting, and about 6 to 7 people actually joined. And I don't know about them, but I was greatly blessed. I just felt that I was in the right place at the right time, doing the right thing, obeying the word of God. Thank you so much for the word which came from the Lord, Sister Praise Asha. God. God be praised. Thank you, sister, for starting your ministry. Thank you. Please translate. మరి ఏంజలా సిస్టర్ గారు Angela, sister. సిస్టర్ గారు చెప్పిన విషయం ఏమంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ విన్నది ఆమె మనకున్న తలాంతలను మనం వినియోగించాలి, ఎప్పుడు కూడా దాచిపెట్టుకోకూడదు అని నేను విన్నాను. ఆ మాట విన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా ఎక్కడో పని చేశాను. అక్కడ చాలా పని చేశాను, దేవుని పరిచయం చేసి మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ వచ్చారు. కాబట్టి మళ్ళీ చేయాలా లేదా అని అనుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో నాకు ఈ యోచన ఇచ్చినది దేవుడు నాకు ప్రేరేపించినాడు. నువ్వు వచ్చిన తాళంతు నువ్వు వినియోగించాలంటే నేను ఇప్పుడు ఒక 7-8 మందితో ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తాను అని వారు చెప్తున్నారు. ఇదంతా దేవుడు చెప్పిన ఆ తాళంతులు వినియోగించాలి. మనం కూడా ఆమె ఏ విధంగా ఉదాహరణ చెప్పినారో మనం కూడా మన తాళంతులను వినియోగించాలి. Please join her prayer group too. You'll be blessed. You can take her number and join her prayer. She's a great Bible teacher, and God's going to revive her and use her mightily. Praise God. సిస్టర్ వచ్చి బైబిల్ గ్రంథం బాగా చదివినవారు, ఎంతో దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా ఆమె నంబర్ తీసుకొని ఆమె జాయిన్ చేయండి. మీరు చాలా మీ పైన ఆశీర్వాదాలు వస్తాయి. Praise God. Anybody else want to say something? Just 2 minutes. Anybody else want to say what has happened now in your life? Yes, Mr. Karunakar. Here. Come here, Mr. Karunakar. Praise God. Praise God. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలంలో దాదాపు 26 సంవత్సరాల క్రితం కూడా మేము దేవుని సేవలో అద్భుతంగా మేము వాడబడ్డాము. మరి అటువంటి గొప్ప సమయం అది. కానీ
అపవాది అనేవాడు ఎప్పుడు ఎవరిని మృంగుదునాను గర్జించు సింహము వలె వెనకనను రెడీగా ఉంటాడు. అటువంటి దురవస్థ నుంచి మరి బలహీనమైన ఆత్మ తప్పించుకోలేదు. మరి స్త్రీ, మరి నా మిస్సెస్, ఆమెను ఎక్కడ పట్టుకుందో ఏమో మరి, కానీ ఆమెను అపవాది కైవసం చేసుకుంది. అయినా కూడా నేను బెదరకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని నామమున మరి జయమును పొందుతూ ఆ కష్టాలను ఎదురిస్తూ, అది ఎట్లా ఎదురిస్తున్నాను? కేవలం ప్రభు యేసు నామమున, నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ఈ కష్టాలను జయిస్తూ ఉన్న సమయంలో మరి సిస్టర్ గారు, బ్రదరు, వీళ్ళు మన వైఎంసీఏలో చేసేవాళ్ళు. అప్పట్లో అది 2021, జస్ట్ కరోనా స్టార్ట్ అయింది ఆ సమయంలో అక్కడ ఒక సాయంకాల సమయంలో మరి అక్కడ వాళ్ళు ప్రార్థన ప్రారంభించారు. నాతో ఉన్న స్నేహితులు కొంతమంది, ఇక్కడ ప్రేయర్ అవుతుంది, మరి సిస్టర్ చెప్తారు బాగా అని చెప్పినప్పుడు నేను ఆ ప్రేయర్ హాల్లోకి వెళ్ళాను. నేను వైఎంసీఏలో అక్కడ మరి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇట్లానే 1 by 1 వచ్చి ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఆ సమయంలో నేను కూడా వెళ్ళినప్పుడు సిస్టర్ ఎంతో ఆదరించి మరి ప్రార్థన చేసి యాక్యురేట్గా మరి ఉన్న సంగతి చెప్పారు. మీ గృహంలోకి ఒక స్నేహితునిగా వస్తున్న ఒక వ్యక్తే మీ ఇంట్లో దురాత్మలను వదిలేసి వెళ్తున్నాడు అన్న సత్యంను ఆమె ప్రేయర్ఫుల్గా చెప్పడంతో దేవుని యందు నాకు విశ్వాసం కలిగి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీరి సహవాసంలో నేను ముందుకు నడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురవుతున్న ప్రతి విధమైన మరి శోధనలను జయించుకుంటూ వస్తున్నాను. ఎప్పుడైతే శోధన వస్తుందో అప్పుడు మనము భయపడకూడదు. దేవునిలో ఇంకా గట్టిగా దేవుణ్ణి పట్టుకోవాలి, హత్తుకోవాలా. అప్పుడే దేవుడు నీకు నాకు విజయంను చేకూరుస్తాడు. అంతేగాని అమ్మో నాకు ఈ కష్టం వచ్చింది, ఇది దేవుని వల్ల వచ్చింది అనుకోకూడదు. తప్పది. ఈజ్ ఎ మైటీ పవర్ఫుల్ గాడ్, ఎంతో శక్తివంతుడు. మరి ఆయనను మనం వదిలేస్తామా? వదలకూడదు. అది వెర్రితనం అవుతుంది. నశించు వారికి అది వెర్రితనం. నశించు వాడు వానవు కాకూడదు. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ ఇంకా దేవుణ్ణి గట్టిగా హత్తుకోవాలి, కానీ వదిలేయకూడదు. వదిలేస్తే కథమే, నువ్వు నీ పని ఫినిష్. కాబట్టి దేవునిలో దృఢత్వం కలిగిన వారమై మనము ముందుకు సాగాలి. నిన్నే అనుసరింతును నా రక్షణ కేడెమా, నా ప్రాణమిత్రుడు నీవే, నా నిరీక్షణ నీవే, నిన్నే అనుసరింతు అని మనం గట్టిగా ఆయన్ని అనుసరించి ముందుకు వెళ్ళినప్పుడే మనము ఆయనకు ఒక గొప్ప సన్నిధిని పొందగలుగుతాము. ఆనందము, సంతోషము, సమాధానము అన్నీ మన వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యము దేవుడు మనందరి వెనుకల్లో దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ కరుణాకర్ గారు చెప్పిన విషయం నేను క్లుప్తంగా చెప్తున్నాను. Just please, what he said, very briefly I'm telling you what. Some time back we used to conduct meetings in the YMCA.
So he happened to come there once because somebody said, go there, the good meetings take place and good prayer and all that. So it come to us, and sister prayed for him because she was praying for everyone. I also got prayed. But she told me exactly what's happening at my house, because in my house there's some problem with my wife and things like that. She told, and thereafter I believed in one thing, that she exactly told me what was going on. Then after that, I started believing in God, thinking that there's nothing impossible to God. Even now I believe that it's God who's leading me everywhere, and we should always remain in God. Whatever be the circumstance you face, difficulties or whatever it is, he says you must only trust in God and depend on him. This was the message. Thank you. Thank you Praise very much. God. Thank you. So let us conclude our meeting. Thank you, Lord. Praise you, Lord. Hallelujah. Exalt your name. Father, we submit ourselves into your hands and give you all the glory. Be with us, Lord God, throughout the week, oh Lord. Keep talking to us. Keep ministering to us. Let the Spirit work in our lives, oh Lord. We humbly submit ourselves to your ministry, Holy Spirit, God, and thank you and praise you. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the kingdom of comes. In Jesus' name. Amen. Amen. Praise God. Please have fellowship. Introduce Sister Angela to everyone. This is Nitish. She'll help you to know everyone. And who is new? Where's the new brother? He went. Okay, so please introduce. This is Nitish, our worship leader. Go and help Sister Angela know everybody. Praneeth and Samtha and Mr. Karunakar and Mr. Jewel. Introduce them. Please have snacks and coffee, and we'll meet together. Thank you.